అడవిలోని సింహం కూడా భయపడిన జంతువేంటో తెలుసా? ఒక అడవిలో ఆకలితో అలమటిస్తున్న నక్క ఉండేది. ఆహారం కోసం అది గ్రామం వైపు వెళ్ళింది. గ్రామంలో కుక్కలు నక్కను చూసి వెంటపడ్డాయి, పారిపోతూ. నక్క ఒక రంగుల దుకాణంలోకి దూకింది. అక్కడ ఉన్న ఒక పెద్ద డబ్బాలో అది పడిపోయింది. ఆ డబ్బా నీలిరంగుతో నిండిపోయి ఉంది. కొంతసేపటికి బయటకు వచ్చిన నక్క తన శరీరమంతా నీలిరంగులోకి మారిపోయిందని చూసి ఆశ్చర్యపోయింది. ఆ తరువాత అది అడవిలోకి తిరిగి వచ్చింది. జంతువులు అందరూ ఆ నీలిరంగు నక్కను చూసి భయపడ్డాయి. అప్పుడు నక్కకు ఒక ఐడియా వచ్చింది. నేను దేవుడు పంపిన ప్రత్యేక జంతువును, ఇప్పటి నుండి నేనే మీ రాజును అని ప్రకటించింది. అడవిలోని సింహం, పులి, ఏనుగు అందరూ కూడా దాని మాటలు నమ్మి దానికి సేవ చేయటం ప్రారంభించారు. కానీ ఒకరోజు రాత్రి దూరంగా ఉన్న మరో నక్కల గుంపు అరవడం నక్కకు వినిపించింది. ఆ శబ్దం విన్న నీలి నక్క తన అసలు స్వభావాన్ని మర్చిపోయి ఆవ్ అని పెద్దగా అరవడం మొదలుపెట్టింది. అప్పుడు అక్కడున్న జంతువులందరికీ నిజం తెలిసిపోయింది. ఇది సాధారణ నక్కే అని అందరూ గుర్తుపట్టారు. అందరూ కోపంతో నక్కను తరిమేశారు. కొన్ని జంతువులు దానిపై దాడి కూడా చేశాయి. చివరికి ఆ నక్క అడవిని వదిలి పారిపోవాల్సి వచ్చింది. నీతి ఏంటంటే, నిజం నిప్పు లాంటిది, అది ఏదో ఒకరోజు బయటపడుతుంది. ఇలాంటి మరిన్ని కథల కోసం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.